ఫ్యామిలీలో అయినా ఎవరో ఒక్కరు తేడాగా ఉంటారు, కానీ ఈ ఫ్యామిలీలో మాత్రం అందరూ తేడాగానే ఉన్నారు. ఆ ఫ్యామిలీ చూడాలంటే లెట్స్ వెల్కమ్ శ్రీకాంత్ సుధీర్ along with his team. ఏంటి చాలా సెక్సీగా ఉన్నావు. సరే లోపలికి వెళ్ళి టీ పట్రా. చూసారా సార్ మా రొమాన్స్ అనుకుంటే మీ తప్పది, ఇది మా మ్యానరేజ్. చిన్నప్పటి నుంచి నాకు వీక్నెస్ పెదం కొరుక్కోవడం, దానికి చిన్నప్పటి నుంచి ఏమైనా చూస్తే అన్న దానికి వీక్నెస్. ఈ వీక్నెస్ మేనేజ్ చేయలేక మన రేష్మి దగ్గరికి వెళ్ళి అంతే చెప్పుతో కొట్టేసింది. చిన్నప్పుడు స్కూల్లో అంతే, రామప్రసాద్ నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఏం కావాలి అడిగింది. మేడం దగ్గరికి వెళ్ళి మేడం నాకు ఒక్కసారి అన్నాను, అంతే చెద కొట్టేసింది. ఇలా కానీ కొట్టానంటే మా నాన్న తీసుకొచ్చానంటే మా నాన్న కూడా మిమ్మల్ని అన్న మా నాన్న నన్ను ఇద్దరు కలిపి కొట్టింది. ఏమే టీ పట్రా. గో పనేవాడు రాగానే ఒకసారి పంపించు. దేనికి? తొడ్డానికి. అవునా? ఇదిగో పాలాడు రాగానే ఏంటి ఏంటంటే బిల్లియాలడికి మా ఫ్రెండ్కి సారీ చెప్పమని చెప్పాడు. దేనికి? మన ఇంటికి వచ్చినప్పుడు నువ్వుడికి అన్నమాట ఆడు ఫీల్ అయ్యాడు. నేను చెప్పా మ్యానరిజం అనేది. అదేంటి? ఆయనకి నిజంగానే సరిగ్గా చేశానే, అర్థం కాలేదు ఆడికి. మొన్న మా ఫ్రెండ్ వచ్చినప్పుడు పెదవు కొరకమంటగా. నీకు తెలిసిందా? నాకు తెలుసు కదా పెదం కొరుకోవడం వీక్నెస్ అని. నీ పెదవు కొరుకోవడం కాదు, దాని పెదవు కొరకమంట కదా. అంటే నాదనుకుని దాన్ని కొరికేసాలే. హలో సరే ఏమే నా ఫ్రెండ్ సుధీర్ వస్తున్నాడు. ఓకే ఆడు రాగానే ఏంటి? ఏం లేదు, ఏమని పెడతాం కదా అని. సరే నువ్వు లోపలికి వెళ్ళి రెడీ అయిపో. ఓకే. రే రాంప్రసాద్, ఎన్నాళ్ళైందిరా నిన్ను? ఇంకా మానలే ఏంటిది? నువ్వు కూడా మానలేదు ఇంకా? పుట్టినప్పుడు వచ్చి ఎలా పోతాయి? ఏమే సుధీర్ ఇదేట్రా? ఎక్కడికి వెళ్తున్నావు? అది చూస్తుంటుంది. నీకు ఎలాగో దానికి మ్యానరిజం. ఓహో అవునా? భలే ఉందిరా. మ్యాచ్ ఏం చూస్తున్నారా? సంబంధం లేవనా? మొన్న సంబంధం చూసారా? కూతురి దగ్గరికి వెళ్ళి పర్సనల్ గా మాట్లాడాలి, లోపల తీసుకెళ్ళి ఏమంటే ఒకసారి మీ పేరు చెప్పండి అన్న. ఆయన ముద్దోడుతుందేమో రిజెక్ట్ చేసింది. అర్రే మరి మ్యానరిజం చెప్పొచ్చు కదా. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అదే చెప్తామని, అత్తయ్య గారు నాకు అలవాటు ఉందండి అనేసరికి వాళ్ళ అమ్మ ఏమో అడ్వాంటేజ్ తీసుకొని ముద్దు పెట్టేసింది. మరి మామయ్య గారు చెప్పొచ్చు కదా. మామయ్య దగ్గరికి వెళ్ళా, మామయ్య గారు పొరపాటున అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి నా మేనేజ్మెంట్ అనే లోపు ఈడు ఇంకా అంతకంటే డేంజర్ లో ఉన్నాడు. నన్ను ఏకంగా రూమ్ లో తీసుకెళ్ళిపోయాడు. అవును, తాత ఎలా ఉన్నాడు? తాతకే బ్రహ్మాండంగా ఉన్నాడు. నువ్వు అది మానరా బాబు, తాతకే అంటే ఏం చేతనేమో అనుకుంటున్నా. తాత ఈ వయసులో ఏం చేయలేడు కదా. వీళ్ళు తాతను ఒకసారి. తాత ఏంట్రా? గుర్తుపడతాడు, గుర్తుపట్టు చూద్దాం. తాత ఎవరు? వీడు నా ఫ్రెండ్, గుర్తుపట్టావా? ఇదేట్రా అంటున్నాడు. నీకు ఎలాగో నాకు ఎలాగో మా తాత ముట్టుకున్నాం. తాత నమస్కారం. తాత గారు బాగున్నారా? గుర్తుపట్టారా? గుర్తురావట్లా. ఎవరండి ఇంట్లో? నీతో కలిపి 5 ఉన్నాం. ఏం కావాలి నీకు? నేను జనాభాలు ఎక్కడి నుంచి వచ్చాను, డీటెయిల్స్ రాసుకుంటాను చెప్పండి. అమ్మ ఇలా రమ్మా సార్. నువ్వు ఎవరితండి లోపల రమ్మంటుంది? దాని సంగతి పడుకున్నాడు. ముందు మన ఇద్దరం మీరేనా చెప్పండి సార్, ఏం చేద్దాం? కానీ ముందు అంత తేడా. ఎలక్షన్ డిపార్ట్మెంట్ గుర్తుపట్టారా? థ్యాంక్ యూ సార్. తేడా ఉంది, మళ్ళీ వచ్చా కదా మరి అలాగా దా, మరి వచ్చే దా లోపలికి వెళ్తా. నించు పద పద. నేను లోపల స్నానం చేస్తాను, ఈ లోపల నువ్వు ఆడుతావు. కూర్చోండి మాట్లాడుకుందాం అంటున్నా.
ఇది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అంటే ఏమర్థమైంది? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజా? మీ పెళ్ళి ఇన్నేళ్ళైంది, పిల్లలు లేరంట? అంటే వాడిని ఎప్పుడు లోపలికి అని పిలిచినా కూడా తప్ప ఏం చేయట్లేదు. ఎరా ఆ, ఓకేనా? ఏ మాటగా ఆ మాట చెప్పాలి కానీ మీ ఆవిడ ఏంట్రా దేవత. హలో ఏంట్రా మోషన్ ప్రాబ్లమా? కాదురా, మరి మన ఫ్రెండ్ భాస్కర్ కదా, భాస్కర్ అలా ఆవిడ ఆవిడ చచ్చిపోయిందట. చచ్చిపోయిందా? అదేంట్రా, నేను రాత్రి కదా ఇద్దరం కలిసి భాస్కర్ మా ఆవిడ చచ్చిపోయిందిరా. అదేంట్రా? ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయింది. అరే దాని గురించి నీకు తెలుసు కదా. మొన్న ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్ళాం. నేను రాత్రి వాళ్ళ ఆవిడతో ఏంటి ఓ 5 నిమిషాలు ఫోన్ లో మాట్లాడారా? అంతేనా? ఆ, ఒరే తాతని పిలిస్తే విషయం చెప్పి వెళ్ళిపోతారా? తాతయ్య ఓ, ఎందుకు అంటారు? తాతయ్య గారు నిన్న రాత్రే మా ఆవిడ వాళ్ళ ఆవిడ చచ్చిపోయింది. ఎలా జరిగిందిరా? ఏం చేస్తామండి, కడుపులో పురుగులు పడ్డాయన్నాను. పురుగుల మంది తెమ్మంది, అయ్యో తెచ్చాను. అప్పుడే అయ్యయ్యో. ఎలా జరిగిందిరా ఇది? ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఉండేవాళ్ళు. ఏం చేస్తాం తాత, మన చేతిలో ఏమీ లేదు. ఏదైనా అంత తాతకి ఏదో హార్ట్ అటాక్ వచ్చింది కొంచెం. ఒరే, ఒరే, నువ్వే కంగారు నువ్వు ఆ పడకు. మధ్య ఏదో ఆ. MBBS చేశానన్నా కదా. ఎంబీబీఎస్ కాదు, ఆర్ఎంపీ చేశాను. ఏదో ఒకటి చేశా. చేశాను. నువ్వే మా తాతకి. నీకెందుకు, మీ తాత నేను చూసుకుంటా కదా సుధీర్ తర్వాత. ఇగో తాత దా. తాత చచ్చిపోయాడురా. చచ్చిపోయాడా? రే మీరు ఈయన ఎయిర్పోర్ట్ లో చూడండి, నేను మా ఆవిడ ఎయిర్పోర్ట్ లో చూస్తాను. అరే నువ్వు కలిగి ఉన్నప్పుడల్లా మా ఇంట్లో ఉంటది, వచ్చే భోజనంకి. కంగారు ఏం పడద్దు, మీ ఆవిడ నేను. భాస్కర్ అప్పుడప్పుడు భాస్కర్ భాస్కర్ తాత తాత కష్టం రా, తాత చచ్చిపోయాడా? కంప్లీట్ గా చచ్చిపోయాడు. డాక్టర్ అన్నావు, RMP అన్నావు, మళ్ళీ అదే అదే ఏదో పని చేస్తావు నువ్వు. ఆర్ఎంపీ అన్నాను కదరా, ఎంబీబీఎస్ కాదు. సరే నేను కావాల్సిన పనులు చూస్తాను. ఎసే చూసుకో. దా. కొడితే పిచ్చి పిచ్చి చేస్తా. తాత సో మీ స్కిట్ లో ఉన్న మ్యానరిజమ్స్ మా జడ్జెస్ కి ఎంత వరకు నచ్చిందో లెట్స్ ఫైండ్ అవుట్. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. అందరికన్నా ఘోరమైంది. ఎవరిది చెప్పండి మ్యానరిజం? సన్నీ. నీది మాత్రం అంటున్నా. బాగుంది, వెరైటీగా ఉంది. నాగబాబు సార్. బాగుంది. మేనరిజమ్స్ ని వర్కౌట్ చేయడం కష్టమైనది. నలుగురు మధ్యలో ఒకళ్ళ మేనరిజం ఒకళ్ళు సింక్ చేసుకుంటా, వాడి మేనరిజం ఇతను కామెంట్ చేస్తా డిఫికల్ట్ గానే అనిపించింది స్కిట్. బాగున్నది ఏంటంటే మీ నలుగురిని చూసి భాస్కర్ దెబ్బతింటాం అనేది చాలా బాగుంది. గుడ్, ఎంటర్టైన్ చేశారు బాగా.